ఇదివరకు అమెరికా అధ్యక్షుడు పాస్ పోసుకోవడానికి వెళ్తే వెనకాల బౌన్సర్లుగా పరిగెత్తేది బ్రిటన్. అమెరికా ఉస్కో అంటే ఇది పరిగెత్తుకెళ్ళి దానికంటే ముందే దాడులు చేసి వచ్చేది. అమెరికా కదిలినప్పుడల్లా పరిగెత్తుకొచ్చేటటువంటి టోరియల ప్రభుత్వం దిగిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి స్టార్మర్ ప్రభుత్వం వచ్చేటప్పటికి అమెరికాకి పూర్తి భిన్నమైనటువంటి అమెరికా ఉస్కో అంటే ఇది రివర్స్ ఉస్కో అంటుంటుంది. ఇప్పుడు ఓపెన్గా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి, ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధంలోకి మమ్మల్ని ఎవ్వరూ లాగరేరని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తేల్చి చెప్పారు. యుద్ధంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదన్నారు. హార్ముజ్ సంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా దౌత్య రాజకీయ చర్యల మీద చర్చించడానికి ఈ వారంలోనే అంతర్జాతీయ సదస్సు నిర్వహించబోతున్నట్టు చెప్పారు. నాటో మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యను కొట్టిపారేశారు. పశ్చిమాసియా యుద్ధం బ్రిటన్ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని స్టార్మర్ చెప్పారు. ఈ తుఫాను ఎంత తీవ్రమైందైనా తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాటో అనేది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక కూటమని తేల్చారు. ఈ కూటమి ఎన్నో దశాబ్దాలుగా తమను కాపాడుతోందన్నారు. ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధంతో తమకు ఎట్లాంటి సంబంధం లేదన్నారు. ఆ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, అందులోకి అడుగు పెట్టబోమని స్టార్మర్ తేల్చి చెప్తున్నారు.